అమ్మో పింకీ అక్కొస్తున్నట్టుంది. ఏంటి అక్క? ఎక్కడ ఎక్కడ? హాయ్ ఇంకీ పింకీ, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు అంత భయపడుతున్నారు? ఏమైంది? ఏం లేదక్క, నార్మల్గానే. లేదు, మీరేదో దాస్తున్నారు, నాకు చెప్పండి. అక్క అది సైలెంట్గుండే. పింకీ ఏదో మాట్లాడుతున్నావు, నాకు చెప్పండి, మీరేదో దాస్తున్నారు. అక్క నేను చెప్తాను. ఇంకీ ఎందుకే? నువ్వుండు, నేను చెప్తాను అక్కకి. అంటే అక్క అది అక్కడెవరో డబ్బులు పడేసుకున్నారక్క. అది పింకీ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. నేను వద్దని చెప్పినా సరే తను తీసుకుంటుందక్క. పోనవి దేవుడి గుడిలోని ఉండిలో పడేమన్నానక్క. మరి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయలేం కదా అది ఎవరివో అనేది. ఎవరు పడేసుకొని వెళ్ళిపోయారో తెలియదు కదక్క. ఇప్పుడు పింకీ అంటుంది అవి తీసుకొని వెళ్ళి పానీపూరి ఏమైనా తిందాం లేకపోతే ఏమైనా కొనుక్కుందామని అంటుందక్క. ఓ అదా సంగతి. పింకీ ఇలారా. సారీ అక్క, ఇంకెప్పుడు అలా చేయను. అసలు నువ్వేం చేసావని? ఇంకా తీసుకోలే కదా డబ్బులు? లేదక్క. ఆ డబ్బులు ఎవరివో తెలియనప్పుడు నువ్వు తీసుకోకూడదు పింకీ. ఇంకెప్పుడు అలా చేయనని నాకు ప్రామిస్ చేయి. ప్రామిస్ అక్క. సరే, మీకు ఒక కథ చెప్తా, వినండి. కదా, చెప్పు అక్క చెప్పు. అనగనగా ఒక ఊరిలో సోమేష్ ఇంకా నాగేష్ అనే అన్నదమ్ముళ్ళు ఉన్నారు. అరే అన్నయ్య, చెప్పురా సోమేష్. పదరా స్కూల్కి వెళ్దాము, టైం అయిపోయింది. స్కూల్కా? నువ్వు ముందు పద, తర్వాత నేను వస్తా. సరేరా అన్నయ్య. నాకు ఇవాళ స్కూల్కి వెళ్ళడం లేదు. ఇవాళ మా ఫ్రెండ్స్ తోటి నేను బీచ్కి వెళ్ళిపోతా. అరే అనుకున్న టైంకి కరెక్ట్గానే వచ్చేవరా బీచ్కి. అవునరా, మరి నాగేష్ అంటే ఏటనుకుంటున్నారా? సర్లేరా, పదరా ఆడుకుందాము. పదరా. వాళ్ళకి ఆడుకున్నాం కదరా ఇవాళ అంతా. అవునురా. సరేరా, బాయ్ రా. టైం అయిపోతుంది, మళ్ళీ మా తమ్ముడు వచ్చేస్తాడు. సరేరా, బాయ్. అదేటి మా అన్ని ఏడి వచ్చేయాలి కదా ఈ పాటికి, ఇంకా రాలేదేటీడు. హాయ్ రా, వచ్చావా? వచ్చానురా. నువ్వు వేరే రూట్ నుంచి వచ్చావేట్రా అన్నయ్య? అవునరా, వేరే రూట్ నుంచి వస్తే ఇప్పుడు నీకేట్రా? సర్లే అన్నయ్య, పద ఇంటికి వెళ్దాం. సరేరా, పద. వస్తున్నాడు, ఆగురా. ఏట్రా ఏం పెట్టడం? ఆగురా ఒక నిమిషం. ఏరా అన్నయ్య, ఏమి? నాకు ఇక్కడ పర్సు దొరికిందిరా, ఉండరా. ఆ పర్సు నా జేబులో ఎక్కిస్తున్నా. పద వెళ్ళిపోదాం. వద్దన్నయ్య, తప్పు, అలా చేయకూడదు. పోరా, నీకు అద్దపోతే నేను తీసుకుంటాను. అయ్యో, నా పర్సు ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయిందో? నా పర్సు బాబు ఎక్కడో పడిపోయింది. అది బ్రౌన్ కలర్లో ఉంటుంది బాబు. అవును బాబు, ఇక్కడే మా ఇల్లు. రోజు నేను పార్క్ వస్తూ ఉంటాను. వచ్చే దారిలో ఎక్కడో రోడ్డు మీద నేను పడేసుకున్నాను. సరే బాబు. అయ్యో, ఆ బాబు ఎక్కడైనా చూసాడేమో, అడగవలసిందే. మర్చిపోయాను.
నీకెక్కడ దొరికింది బాబు? ఇది మా అన్నయ్య కొట్టేశాడు అంకుల్ ఇందాకలా. నేను ఆ దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకొని తెచ్చాను అంకుల్. ఓ అవునా బాబు, సరే బాబు, థ్యాంక్ యూ. సరే అంకుల్, మీరు వెళ్ళండి. బాయ్ బాయ్. బాయ్ బాబు.